పెట్టనమ్మ ఎట్లాగూ పెట్టదు పెట్టే ముండక ఏమైంది అన్నది ఓ సామెత. అది నానుడి నాటుగా ఉండేటటువంటిదే. కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో ఒకదానికి ధర పెంచడం ఇంకో దానికి తగ్గించడం ఇట్లా ఉండేది. అలా కాకుండా మోడీ టైంలో ఓ సిస్టమేటిక్ వేలోనే వెళ్తున్నారు. కానీ ప్రజల ఆశలు 10 ఏళ్ల ప్రభుత్వం కాబట్టి ఇంకా ఇంకా ఆశలు పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు తగ్గించేవాళ్ళు కదా, పెంచడం తప్పించి. ఇప్పుడు 2 సార్లు తగ్గించారు, అయినా ఇది ఆనట్లేదు. అలాగే ఇదివరకు విద్యా రుణాలు ఇట్లాంటి వాటికి ఇప్పుడు దేశంలో చదువుకునేటటువంటి వాళ్ళకి విద్యా రుణాల తగ్గింపు లాంటి పథకాలు కూడా తీసుకొచ్చారు, 3% వడ్డీ లాంటివి. అయినా సరే ఇక్కడ క్లారిటీ లేదు. ఇప్పుడు ఓవరాల్గా ఇవాళ రోజుల్లో జరుగుతున్నటువంటిది ఏంటయ్యా అంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి విపరీతమైనటువంటి అసంతృప్తి. అంటే నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రయోజనము ప్రజలకు చేకూర్చట్లేదు. ఈవెన్ మధ్యతరగతి కాస్త రూపాయి మిగిలినటువంటి వాళ్ళు ఈ చిన్న చిన్న షేర్లలో పెట్టుబడి పెడతా ఉంటారు. వాటి మీద కూడా పన్ను బాధలు. అంటే మధ్యతరగతి ఏ రూట్లో చూసినా పన్ను, అంటే ఎట్లాగో వస్తువుల మీద పన్ను ఉంటుంది, ప్లస్ పైన రూపాయి సంపాదించుకుంటున్న పన్ను వసూలు చేస్తున్నటువంటి దాని మీద ఈ వ్యవహార శైలి మీద నిర్మలా సీతారామన్ మీద తీవ్ర ఆగ్రహం ఉంది పబ్లిక్కి. అదే సందర్భంలో రైల్వే శాఖ చక్కటి కొత్త సదుపాయాలు వచ్చినాయి. రైల్వే స్టేషన్లు బాగుపడ్డాయి, రైళ్లు బాగుపడుతున్నాయి, సదుపాయాలు బాగుపడుతున్నాయి. కానీ అవి క్రమంగా కాస్ట్లీ అవుతున్నాయి సాధారణ ప్రజలకి. గతంలో రైల్వే అనేటువంటిది బస్సు కంటే డెడ్లీ చీఫ్. ఇప్పుడు వచ్చేటప్పటికి బస్సులతో పోటీ పడేటటువంటి ధరలు అవుతుంది. అదేంటంటే వసతుల కోసం అంటుంది ప్రభుత్వం. కానీ ఆ వసతులతో మాకు తక్కువకు అందిస్తే కదా నీతో ప్రయోజనం అన్నటువంటిది ప్రజల ఆలోచన. విమానం ధరలతో పోటీ పడే టిక్కెట్లు కొన్ని ఉంటుంటాయి వందే భారత్ లాంటి వాటిలో. కాబట్టి ఆ అసంతృప్తి అన్నటువంటిది రగులుతోంది. దీనికి పరిష్కారం ఎలా చేస్తారో చూడాల్సి ఉంది.